మల్లికార్జున ఖర్గే గారు, తెలంగాణ ప్రదాత తల్లి सोनिया गांधी गारू, इस देश में जितनी जिनकी आबादी उतनी उसकी हिस्सेदारी అని చెప్పేసి భారతదేశమంతా కూడా వెనుకబడ్డ జాతుల్ని లేపి మీ సంఖ్యాపరంగా మేమున్నా మీ వెనుక అని చెప్పి దారి చూపించినటువంటి రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ప్రియాంక గాంధీ గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి సూచన ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా కులగణన చేసి బీసీ బిడ్డ కాకుండా కూడా మీ సంఖ్య ఇది అని చూపించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకొని బీద బడుగు బలహీన వర్గాలకు దారి చూపే మా మహేష్ అన్న గారు, మిగతా మంత్రిమండలి అంతా కూడా, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అందరూ కూడా ఏ బాధ్యతతో అయితే నన్ను మంత్రిమండలిలో తీసుకున్నారో ఆ బాధ్యతని మనసా వాచా కర్మేణ పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీల ఆలోచన విధానాన్ని, బీసీల వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటానని, పార్టీ అప్పచెప్పినటువంటి ఈ పెద్ద అవకాశాన్ని పూర్తి స్థాయిలో జీవితమంతా ప్రజలతానే, నా చావు కూడా ప్రజల దగ్గరే ఉండే విధంగా ఈ దారి ఇచ్చారు. కాబట్టి మనస్ఫూర్తిగా అదే మాదిరిగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో మా సోదరుడు శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినందుకు వారికి, నన్ను ఈ స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి మా మక్తల్ నియోజక ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.